మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అన్న మస్క వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టుబడును అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారని వెంటనే స్టార్ట్ చేసుకుంటున్నాం. చూడండి అక్కడ మనం అందరం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. దేవుని కృపను బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు అయితే ఇంకా ఈ విధంగా చేస్తున్నాం అనమాట. దేవుడు విన్న వాటిని కన్న వాటిని అందరికీ తెలియచేయన్నారు కాబట్టి ప్రతి దినము కూడా తెలిసి నేను ప్రార్థన చేస్తున్నానండి. దేవుడి వాగ్దానం ఇస్తే దాన్ని ఇటు పెడతాను అనమాట. అయితే ఈరోజు దీనికి రేపు దేవుడు సీయోనులో దిక్కించు ఉల్లాసోద్ధరం చేయడు పూర్తి పదికి బుధండని దుఃఖపతికి ఆనందం ఇస్తానన్న ఆ వాక్యానికి రెఫరెన్స్లు చూస్తే ఇక్కడ లోక సువార్త 4వ అధ్యాయము 18 నుండి 19 వచనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగివారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనంలో, ఉండి చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైనను వేదనైన నీకు ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వెంటనే అని ఇక్కడ రాసిందండి. దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ మాటలన్నీ కూడా ఇంకా రెఫరెన్స్లు అనమాట అండి. ఇంకా కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనము, నా ప్రాణం మౌనంగా ఉండక నేను కీర్తించినట్లు నాంగలర్పను నీవు నాట్యంగా మార్చాను అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అదే వాగ్దానం మనం కూడా మాట్లాడాలన్నమాట. మన ప్రాణం మౌనంగా ఉండక మరి ఆయన్ని కీర్తించాలని, మన అంగలార్పులన్నీ కూడా దేవుడు నాట్యంగా మారుస్తానని ఇక్కడ దేవుడు మనకు మాట ఇస్తున్నారు అనమాట అండి. ఇంకా యెహెజ్కేలు రాసిన అధ్యాయము మరి 16వ అధ్యాయము 10 నుండి మరి 12 వచనాలను చూస్తే, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించితిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని, మరియు ఆభరణముల చేత నేను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పువ్వులను, నీ తలకు కిరీటమును పెట్టించితిని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా మరి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని అలంకరించిన రీతిగా దీన్ని గుర్తించవచ్చండి. మరి చిత్రమైన బట్టలు కుట్టించి కుట్టు పని చేసిన వస్త్రాలు ధరించేసి ఉన్నారని మాట్లాడుతున్నారు ఇక్కడ. అవునండి, మరి నేను రక్షణ పొందినప్పుడు కూడా దేవుడు మరి నేను మా పాస్టర్ గారు చెప్పారండి, ఆమెకి దర్శనం కనిపించిందండి. నేను రక్షణ పొందినప్పుడు ఆమె కూడా వచ్చారు, ఆమె కూడా నాతో కూడా ఫాస్టింగ్ చేశారు. నేను కూడా ఫాస్టింగ్ చేసి మరి ఇద్దరం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసేవాళ్ళం అనమాట నా రక్షణ కోసం. అప్పుడు మరి నాకైతే మరి పంచాకాశాలకు వెళ్ళి దేవుడి దగ్గర నేను వాగ్దానం అడిగినప్పుడు నేను దేవుడు ఆకాశంలో మరి మధ్య ఆకాశంలో ఉన్నారు, ఆయన కూర్చుని మరి సింహాసనం మీద కూర్చుని ఉండగా దేవతలందరూ మరి స్తుతిస్తున్నారు ఆయన్ని. అప్పుడు నేను వెళ్ళి వాగ్దానం, ప్రభువా నాకు అని అడిగినప్పుడు, నేను నా పాపాలు ఒప్పుకున్నాను కదా ప్రభువా, నా అతిక్రమణ దోషాలన్నీ ఇంక నాకు నీకు ఏం అడ్డుపడినకు లేవు కదా ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చే దేవుడు అంట, నువ్వు నమ్మదగిన వాడు అంట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నువ్వు వాగ్దానం అన్నప్పుడు మరి ఆయన ఒక వాగ్దానం తీసి ఒక దేవదూతకి ఇస్తే ఆ దేవదూత తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కింద చూస్తే మా భూమి కనపడుతుంది, పైన చూస్తే ఆకాశం, మధ్యలో దేవుడు ఉన్నారన్నమాట. నేను మధ్యలో గాలిలోనే ఉన్నా అనమాట అండి. వెళ్ళి దేవదూత తీసుకొచ్చి ఆ వాగ్దానం నాకు ఇచ్చింది. అప్పుడు అది చూస్తే మరి
మత్తయి సువార్త 18వ అధ్యాయం అన్నీ ఉందనమాట. ఆ విధంగా ఇచ్చారు. తర్వాత మా పాస్టర్ గారికైతే మరి ఇలా చెప్పాను, అమ్మగారు ఇలా కనపడిందమ్మా అని నేను చెప్పినప్పుడు దర్శనం మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు అనమాట అది. దర్శనం అనమాట ప్రార్థన చేస్తుంటే కనిపించినప్పుడు అమ్మగారు అన్నారు, మరి నీకు కనిపించిందమ్మా, నువ్వు చూసావు దేవుడిని, మరి దేవుడు ఇచ్చాడు కదా, మరి నేను కూడా నీకోసం చేస్తున్నాను, నాకు కూడా చేయించాలి, నీకు రక్షణ వచ్చినట్టు అని చెప్పేసి ఆమె కూడా ఆ రాత్రి బాగా ప్రార్థన చేసి చేసినప్పుడు తెల్లవారుజాము 4 గంటలప్పుడు మరి ఆకాశం నుంచి మరి ఆ చర్చిలోనే పడుకునేవాళ్ళం అండి. వారం రోజులు కూడా ఇంటికి రాకుండానే అక్కడే ఉండి ప్రార్థనలు చేసామన్నమాట. ఇద్దరు అమ్మగారు, నేను నా కోసం, నా రక్షణ కోసం. అయితే అప్పుడు ఆకాశం నుంచి ఒక నిచ్చెన చర్చిలోకి వేసిందంట. అప్పుడు ఆ చర్చిలో నుంచి ఆ పైనుంచి మరి నేను దిగి వస్తానంటండి. ఇలాగే ఇందులో రాసినట్టే విచిత్రమైన కొట్టు పని చేసిన వస్త్రము ధరింప చేసుకుని మరి సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు తొడిగించి అన్నారు కదండి. అవన్నీ వేసుకుని సన్నపు అవిసినార బట్ట నీకు వేయించితున్నారు కదండి. అవన్నీ పట్టు వస్త్రాలు నీకు పట్టు ధరింపచేసి తిని అన్నారు కదండి. అవన్నీ వేసుకుని మరి నేను వడ్డాను ఆభరణం వల్ల నేను చూడండి, ఇక్కడ ఆభరణం చేత నేను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకును పోగులకును నీ తలకు కిరీటమైన నీ పెట్టించి తిని అన్నారు కదా. ఎన్ని వస్త్రాలు ధరింపచేసి మరి నేను వేసుకుని మరి ఆకాశం దిగి వచ్చానంటండి. అన్నీ వేసుకుని అయితే అప్పుడు అమ్మగారు అని చెప్పారన్నమాట, అమ్మ నువ్వు అన్నీ వేసుకుని దిగి వస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు, నువ్వేగా అమ్మ పెళ్లి కుమారులు వచ్చేసరికి పెళ్లి కుమార్తె లాగా సిద్ధపడి ఉండమన్నావు కదమ్మా, మారు మనసు పొంది అన్నప్పుడు అన్నానంటే, అప్పుడు అమ్మగారు ఆ దర్శనం వచ్చిందని చెప్పారు. అంటే మనం సిద్ధపడి ఉంటాం అన్నమాట. మన పాపాల అతిక్రమణ దోషాలన్నీ ఒప్పేసుకుని ఆయన రక్తంలో కడగబడటం అనమాట. ఆ విధంగా ఈ దర్శనం అమ్మగారు చేయించారని చెప్పారనమాట. ఆ దర్శనం ఇక్కడ కనిపించిందనమాట ఈనాడు. అప్పుడు అమ్మగారికి అలా దర్శన రూపంగా కనిపించేది. నాకు ఇప్పుడు ఈ వాక్య రూపంలో దేవుడు మాట్లాడారన్నమాట ఈ రాత్రి. ఈ దీనికి రెఫరెన్స్గా చేయించారు నాకు అనమాట. అది మీ అందరికీ తెలియజేస్తున్నానండి. కన్నవాడిని వాటిని తెలియచేయమన్నారు కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదనమాట. తన ప్రజలను మరి గుండె చెరువున బాగు చేసే దేవుడు అనమాట. వారు గాయాలు కట్టేవాడు, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు అనమాట. మరి దేవుడు వరకు ప్రతి పాష మీద కూడా తుడిచివేస్తాను అంటున్నారు అనమాట. ఏదైనా దుఃఖాన్ని ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా సరస్వతి ఘనమైన నామకల్లా స్తుతిస్తున్నానండి. అందుమధ్య ప్రపంచ ప్రత్యేకపెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. ప్రత్యేకపెట్ట అవసరం దొరికింది నాకు దర్శనం కొరకు తెచ్చండి. చనిపోయిన మంచి జరిగిపోయింది దేశాలు తేవండి. నిద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆదివస్తువులకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేల దొక్కను దక్షిణ కుంగిన వారు లేతండి. రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరచండి. యవన కాలం మీ కాయమట కూర్చోకండి. మీతో రానే మీ శ్రేణి మీద సరిపండి కూర్చోమని అతడు నుండి బాగా దయచేయమని మా ప్రభు పిలుచుండి ఇసుకిస్తూ పరిశుద్ధమైన ఉన్న అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేయించి మనం చేసుకుంటాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.